గురువుగారు, జ్ఞానం అంటే ఏమిటి? అసలైన ఈ జ్ఞానం అనే అంశాన్ని ఎలా నిర్వచించుకోవాలి? అంటే జ్ఞానము ఈ లోకంలో తెలియుట, జ్ఞాన వివేచనే. తెలియుట అనేటువంటి అర్థంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ జ్ఞానం రావటము అని అంటే రెండు రకాలైనటువంటి జ్ఞానం పుట్టుకతోటి ప్రతి వాళ్ళకి లభిస్తుంటుంది. ప్రథమ ఆధ్యాత్మిక జ్ఞాన, ద్వితీయ లౌకిక జ్ఞాన. ఈ లోకంలో బతుకుతున్నందుకు మనం అందరం కూడా లౌకిక జ్ఞానాన్ని పొందాలి. ఎందుకంటే మన జీవన వాహిక నడవాలి కాబట్టి. రెండోది, ఇదొక్కటే సరిపోదు. ఎందుకనంటే జీవితం అనేటువంటిది దీనికి అంశు. ఒక మహాకవి చమత్కారం ఏం చెప్పాడంటే, జీవితం అనేటువంటి అంశు ఆధ్యాత్మికత అన్నాడు ఈ జీవితానికి. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే కష్టాలు మనం అనుకుంటున్నామో ఈ కష్టాలన్నింటికీ కారణమైనటువంటిది ఈ జన్మ. కాబట్టి ఈ జన్మ రాహిత్యం, మరలా జన్మ ఎత్తకుండా చేసేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికే ప్రతి వాళ్ళం కూడా ప్రయత్నం చేయాలి. దీన్ని పరిభాషలో ఇంకొక రకంగా చెప్పారు. అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒకటేమో జ్ఞానము అన్నారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందితే దానిని విజ్ఞానము అని చెప్పి ఒకరు చమత్కారంగా చెప్పారు. అంటే విశిష్టమైనటువంటి జ్ఞానము. కాబట్టి జీవితంలో ప్రతి వాళ్ళం కూడా లౌకికంగా జీవితం ఉన్నంత వరకు లౌకిక జ్ఞానము ఉండాలి. దానితో పాటుగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా మనం సముపార్జించుకుంటూ ఉండాలి.